అందరికీ తోట ఏద్దామని ఆలోచనతో ఈ వర్షాలు ఆగట్లేదు. ఒక్క 2 రోజులు గ్యాప్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ 2 రోజులు వర్షం రాలేదు మా కాడ. మేము ఇగో ఇలా హడావుడిగా గొర్రెసెట్టేసాము. అంటే అంతకుముందు రోటవేటర్ వేసాము. తడిలోనే జనం జల్లి తొక్కిచ్చాము. ఇప్పుడు తోట అచ్చు ఏస్తున్నాము ఇలా. ఈ టాటర్‌తో ఏస్తే అంటే గీతలు మంచిగొస్తాయి. అచ్చు లోతొస్తది. ఎడ్లతో ఏసే నాగలచ్చు ఏసేది ఇంతకుముందు. ఆ నాగలచ్చు ఏందంటే లోతు రావట్లేదు. మొక్కకి మట్టి సరిపడా నెట్టకుంటే చెట్లన్నీ పడిపోతున్నాయి. ఇలా టాటర్‌తో చేస్తే ఏందంటే అచ్చు లోతొస్తది ఫ్రెండ్స్. లోతు రావటం అంటే ఇగో చూడండి ఎంత నాగటచ్చు ఎంత లోతు అంటే పెల్లలయింది. అంత తడి దుక్కి కావటం వల్ల చూడండి టాటర్ గీతలు గూడా టైర్‌ల అచ్చులున్నాయి. అదే మనకి దుక్కారితే అంత అచ్చు గీతలుండవు. చాలా అంటే చాలా నీట్‌గా ఇది అచ్చు ఏస్తున్నాడు. అచ్చేసేది గూడా మా తమ్ముడే ఫ్రెండ్స్. ఎంత బాగా ఏస్తున్నాడో చూడండి. చాలా నీట్‌గా. మా తమ్ముడు చాలా పనోడు ఫ్రెండ్స్. కాకపోతే ఈ రోజుల్లో అమ్మాయిలు వ్యవసాయం చేసేవాడిని చేసుకోను అనేసి అంటున్నారు. వ్యవసాయం చేసేవాడికే కష్ట నష్టాలు తెలుస్తాయి. అలాంటి వ్యక్తినే చేసుకోవాలి.